సో ఐపీఎల్ సీజన్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్, సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఇప్పుడు జరగబోతుంది. ఈరోజు మధ్యాహ్నం మ్యాచ్. సో ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 2 of 2025. 94 for 1 after 6 overs. Ultimate scorer. अब की बार 300 पार. Ishan Kishan is on 98. Sunrisers 271. That's a century. Final 20th over last ball of the innings. And it's a single. They scored out 2 for 1, 2 for 6. Sunrisers win by 40 plus runs. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు ద ఐపీఎల్ సీజన్. సో ఐపీఎల్ సీజన్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్, సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఇప్పుడు జరగబోతుంది. ఈరోజు మధ్యాహ్నం మ్యాచ్. సో ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 2 of 2025. అయితే నాకు క్రికెట్ అంటే పిచ్చి, మీకు అందరికీ తెలుసు. సో ప్రతి మ్యాచెస్కి, ఐపీఎల్ మ్యాచెస్కి వెళ్తూ ఉంటాను, ఇంటర్నేషనల్ మ్యాచెస్కి వెళ్తూ ఉంటాను, ఇంటర్నేషనల్లో తిరిగాను, చాలా చోట్ల నేను మ్యాచెస్కి వెళ్తూ ఉంటాను. నేను బాగా మ్యాచెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి. ప్లస్ ఐ సపోర్ట్ హైదరాబాద్ టీమ్, అందుకే సన్ రైజర్స్ హైదరాబాద్ది వాళ్ళదే ఒక ఈ జెర్సీ అనేది వేసుకోవడం జరిగింది. ఎందుకంటే సిటీ ఆఫ్ డ్రీమ్స్ ఆర్ సిటీ ఆఫ్ పర్ల్స్, హైదరాబాద్ సిటీలో నేను ఉంటున్నాను, ఇక్కడే నివసిస్తున్నాను. సో నాకు ఇది ఇష్టమైన సిటీ కాబట్టి నేను సిటీని ఇక్కడ సపోర్ట్ చేస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ని సపోర్ట్ చేస్తున్నాను. అంతకుముందు డెక్కన్ చార్జర్స్, తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్. సో మీకు ఒక్కొక్కరికి ఒక్కో పర్సనల్ చాయిస్ ఉంటుంది. ఒక ప్లేయర్ని బట్టో, సిటీని బట్టో, లేకపోతే ఫ్రాంచైజీని బట్టో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫ్యానిజం అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ కంప్లీట్ క్రికెట్ ప్యాకేజ్ అండ్ ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ని మీరు ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ వేలో మాత్రమే చూడండి. సో సే నో టు బెట్టింగ్. సో నాట్ జస్ట్ ఓన్లీ బెట్టింగ్ యాప్స్, సే నో టు బెట్టింగ్. సో ఆ బెట్టింగ్ ఎంతవరకు వెళ్ళిందంటే చాలా దారుణం అయిపోయింది. సో లాస్ట్ ఇయర్ మన ఆంధ్ర తెలంగాణలోనే దాదాపు 1000 మంది పైన దీంట్లో సూసైడ్ చేసుకున్నారని విన్నాము. సో ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. సో క్రికెట్ అనేది ఒక గేమ్ ఆఫ్ క్రికెట్ అనేది ఇట్స్ అ గేమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అది ఎంటర్టైన్మెంట్గా లాగానే చూడండి, అంతే తప్పించి బెట్టింగ్ని మాత్రం మాత్రం ప్రోత్సహించకండి, మాత్రం సపోర్ట్ చేయకండి. సో నేనేమంటున్నానంటే బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ఇవన్నీ పక్కన పడేయండి. యాప్స్ కాదు, సో యాప్స్ అవన్నీ ఎట్లాగూ మనకు ఆంధ్ర తెలంగాణలో ఆల్రెడీ ఇవన్నీ నిషేధించబడ్డాయి. సో వీటిని ఎట్లాగూ మీరు చేయడానికి లేదు. సో ఏదో VPN ఆన్ చేసుకుని వేరే స్టేట్కి వెళ్ళి అలా చేయడం కంటే ఫ్యాంటసీ కానీ బెట్టింగ్ కానీ ఏదైనా సరే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్ అండ్ డోంట్ డూ దట్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద బెట్టింగ్. సో బెట్టింగ్ అంటే ఎలా ఉంటుందంటే, మనకి ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఫ్యామిలీలో మెంబర్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఈ టీం గెలుస్తుంది, ఆ టీం గెలుస్తుంది. ఎంతవరకు ఒక టీంకి ఇంకో టీంకి సపోర్ట్ చేసుకోండి, మాట్లాడుకోండి, తప్పు లేదు. కానీ ఈ టీం గెలిస్తే 50 రూపాయలు ఇస్తాను, ఈ టీం గెలిస్తే 100 రూపాయలు ఇస్తాను, లేకపోతే ఇంత 50 రూపాయలు బెట్టింగా, 100 రూపాయలు బెట్టింగా, 500 బెట్టింగా, 1000 రూపాయలు బెట్టింగా, ఏదైనా వద్దు. నో, అబ్సల్యూట్లీ నో టు బెట్టింగ్. సో బెట్టింగ్ అనేది 50 రూపాయలని స్టార్ట్ చేసినా 50,000 అయినా 50 లక్షలైనా తప్పే. సో ఒక్కసారి బెట్టింగ్ అనేది అలవాటైందంటే అది ఒక జూదం. ఆ జూదంలో ఇరుక్కుపోయారంటే దాంట్లోంచి మీరు బయటికి పడలేరు. సో గేమ్ ఆఫ్ క్రికెట్ని క్రికెట్ లాగానే ఎంజాయ్ చేయండి. ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది చాలా 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 ఇంపార్టెంట్. చాలామంది లైఫ్స్, ముఖ్యంగా యంగ్స్టర్స్, సో చాలామందికి వాళ్ళకి అర్థం కాక చిన్న బెట్టింగ్స్తో స్టార్ట్ చేసి ఏమవుతుంది, మాకు 50 రూపాయలు కదా, 100 రూపాయలు కదా, 500 కదా, 1000 కదా అని చెప్పేసి స్టార్ట్ చేసి ఆ తర్వాత ఈ ఊబిలో దిగిపోతున్నారు. సో సే నో టు బెట్టింగ్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ రియలీ వాంట్ టు స్ట్రెస్. సో ఖచ్చితంగా స్ట్రెస్ చేద్దాం అనుకుంటున్నా. బెట్టింగ్ అనేది అబ్సల్యూట్లీ ఇల్లీగల్ అండ్ మీరు ఫ్రెండ్లీ బెట్టింగ్ కూడా చేయకండి. అండ్ ఇప్పుడు నేను ప్రస్తుతానికి హైదరాబాద్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంకి వెళ్తున్నాను. ఈరోజు మనకి ఓపెనింగ్ సెరమనీ ఏమైనా ఉండే అవకాశం ఉంది. సో ఐ ట్రై అండ్ కవర్ దట్ ఓపెనింగ్ సెరమనీ. సో హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. సో బెట్టింగ్ విషయాలు పక్కన పెట్టేస్తే, సో ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ టీమ్ మన హైదరాబాద్ టీమ్. ఈసారి మనకి టాప్ 5 బ్యాట్స్మెన్ ఆర్ ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నారు. ట్రావిస్ హెడ్ కానీ, అభిషేక్ శర్మ కానీ, నెంబర్ 3లో వచ్చే ఇషాన్ కిషన్ కానీ, నెంబర్ 4లో వచ్చే నితీష్ కుమార్ రెడ్డి కానీ, లేకపోతే క్లాసన్ కానీ, ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ కానీ, అందరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హైదరాబాద్ టు విన్ దిస్ మ్యాచ్. అభిషేక్ శర్మ అవుట్ అయిపోవడంతో పాకెట్ డైనమిక్ ఇషాన్ కిషన్ వచ్చాడు. సన్ రైజర్స్ 45 for 1 after 3.1 overs. 3.3 overs, Sun Risers 49 for 1. 3.4 overs లోనే 50 runs క్రాస్ అయిపోయింది.
53 for 1 after 3.4. After Archer 19 runs ఇచ్చాడు after 4.5 overs. Sunrisers are 74 for 1. తర్వాత 86 for 1. ఇప్పటికే 2 balls 2 boundaries వచ్చాయి. And it's a single. After 5.3 overs, it's 87 for 1. After 15 balls, 41 runs కొట్టేశాడు. It's on the single. It's part of the power play. Sunrisers are 89 for 1. And that's a dot. 5.5 overs తర్వాత 90 for 1. Last ball of the power play. 94 for 1 after 6 overs. Ultimate score. Abki baar 300 par. So ఈసారి 300 కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మరి 300 రాకపోవచ్చు. 300 రాకపోయినా కనీసం 250 నుంచి 300 మధ్యలో పక్కా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 250 ప్లస్ అయితే పక్కా. 300 కొట్టాలంటే ఖచ్చితంగా ఐపీఎల్ ఫ్రాంచైజ్ లో మన హైదరాబాద్ ఫ్రాంచైజే కొట్టాలి. సో సన్ రైజర్స్ హావ్ రీడిఫైన్డ్ T20 మ్యాచెస్ ఎట్లా ఆడాలి అనే దాన్ని కంప్లీట్ రీడిఫైన్ చేశారు. సో లెట్స్ సీ ఎంతవరకు వెళ్తుంది అనేది. 250 to 300 మధ్యలో అయితే పక్కా స్కోర్ వస్తుంది. 300 స్కోర్ వస్తే మాత్రం ఐసింగ్ ఆన్ ద కేక్. లెట్స్ హోప్. మొత్తానికి మా ఫ్రెండ్ వచ్చాడు. సో ఆయన సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. మా నాన్న వచ్చాడు. మా అబ్బాయిది వాళ్ళకి మాత్రం వేరే సీట్ దొరికేసరికి మా మరిదిని మా అబ్బాయిని వేరే దగ్గర కూర్చోబెట్టి మరి వచ్చి మేము ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. ఎట్లా 300 పార్. సో లెట్స్ హోప్ 300. 98 దాకా వచ్చారు. That is playing on 46. It's a 2. So it will be 100 for Sunrisers. Sunrisers are 107. Travis Head is on 49. And that's a 50. 10th over. Nitish Kumar Reddy వచ్చాడు. Travis Head out of 135 for 2 after 10 overs. 11th over. Sunrisers 143 for 1. It's a boundary. It's 147 for 2. తర్వాత Sunrisers are 162 for 2. And that's 50 for Ishan Kishan. That's 50 for Ishan Kishan. So 171 for 2. The 2 balls on 13 over. Sunrisers 192 for 2 after 13.5 overs. It's 196 for 2 after 14.1 overs. తర్వాత 14 overs game. It's a boundary. It's 200 after 14.1 overs. Kumar Reddy Larson, mental mass, super mental mass reception. Sunrisers 202 for 3. 219 for 3 after 16 overs. Second strategic timeout. So 250 to 300 score అయితే పక్కా వస్తుంది. 250 ప్లస్ అయితే వస్తుంది. 300 is still on. ఖచ్చితంగా నో అని చెప్పడానికి అయితే లేదు. కొంచెం కష్టమే. 20 runs per hour కొట్టాలి. కాకపోతే క్లాస్ అని ఉన్నాడు అండ్ పాకెట్ డైనమైట్ అయిన ఇషాన్ కిషన్ ఇద్దరు ఆడుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరు లాస్ట్ వరకు ఉండేట్ అయితే మాత్రం 280 to 290 300 కూడా పారైనా ఎలాంటి డౌట్ లేదు. లెట్స్ హోప్ వి విల్ రీచ్ దట్ 300 టార్గెట్.
of 17th over. Sunrisers are 2-9 for 3. That's a boundary. It's 2-3 for 3. 2-3 for 3 after 17 overs. No one made up though. 238 for 2. It's a catch taken, but it's not out because it's a free hit. 3 overs for me. Sunrisers 247 for 3. 250. It's Sunrisers Hyderabad. 250. The 18th over. Sunrisers 252 for 3. It's a boundary. It's 256 for 3. Sunrisers 258 for 3. $59 for 4. That's a 6. 92 లో వచ్చాడు. Ishan Kishan is on 98. Sunrisers 271. That's a century. Century for the Pocket Dynamite. $279 for 5. Just 4 balls left. Dallas of balls. It was out. One of the Sunrisers innings. The 6 score matram. One high score out there. That's a boundary. 286. Shot of the top score of Sunrisers Hyderabad. It's 286 for 6 at the end of 20 overs. మనం 300 అనుకున్నాము, 300 రాలేదు. మినిమం 287 మన ఓన్ టాప్ స్కోర్ ఉండే సన్ రైజర్స్ ది. ఒక్కటే ఒక రన్ షార్ట్ అయింది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు 280 to 300 మధ్యలో వస్తా అనుకున్నాం, అలాగే అయింది. ఒకవేళ క్లాస్ అని ఉండున్నా, లేకపోతే ఆ 2 wickets లాస్ట్ ఓవర్ లో పడకపోయినా ఈజీగా 300 వచ్చే ఛాన్సెస్ ఉండేవి. అదొకటి మిస్ అయిపోయింది. బట్ ఎనీవేస్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ స్కోర్. వన్ ఆఫ్ ద టాప్ స్కోర్ కి జస్ట్ 1 run తక్కువ. సో డెఫినెట్లీ హైదరాబాద్ అయితే గెలుస్తుంది. కాకపోతే 50 runs తోనా 100 runs తోనా ఎంత అనేది 150 runs తోనా చూద్దాం. లెట్స్ సీ హౌ వెల్ హైదరాబాద్ ఇస్ గోయింగ్ టు బౌల్. అయితే బాగా స్కోర్ చేశారు. 6 overs 77 for 3. కాకపోతే 3 wickets down. They have been given decision pending for stump out check. Umpire is still checking for the stump out. Decision is still pending. Certainly substitute చేసి ఇంపాక్ట్స్ ఆఫ్ ద శాంపాన్ తీసుకొచ్చారు. 7.5 overs తర్వాత రాజస్థాన్ 92 for 3. They are playing it really well. కాకపోతే వాళ్ళకి వికెట్స్ ఎక్కువ పడిపోయాయి, ఒకటి మైనస్. But otherwise they are playing it well and it's a boundary. That's 96 for 3 of the page. 105 for 3 after 8.5 overs. Oh, that's a boundary. Sanju Samson 26 balls no half century complete cheskundi. Rajasthan need 163 runs and 50 balls, which is almost impossible. Ippardaka kevalam 2 parulu maatrame vachayi ee over lo. It's a well tried, but it's a drop catch. 125 for 3 after 11.5 overs. Ledto prastaniki durante the chances in it's a 6 and he completes his 50. Chala costly over the 22 runs వచ్చాయి. It's another 4. It's 26 runs of this one. It's required 32 balls. It's a good ball. It's a 6. 14th over. 61 for 3 later.
Yeah, it should be taken. Taken. So look at. 189 for 5 after 16.5 overs. Last ball of 17th over. That's a big shot. Gets పట్టాకు కూడా వాళ్ళు బాగానే ఆడుతున్నారు. 6 లెవెల్ 6 కొడుతున్నారు. 2 1 3 for 5. గెలిచే ఛాన్స్ లేదు కానీ ఎంత దగ్గర దాకా వస్తారు చూద్దాం. That's 1-7 for 5. Also 70 runs కావాలి. So that's match over. వాళ్ళు అన్ని 6 కొట్టినారు, గెలవలేరు. కానీ ఎంత దగ్గర దాకా రాగలరు అనేది చూద్దాం. It's a single. So 10 balls, 69 runs to be. Score is 2, 3, 4, 5. 34 for 5 after 19.3 overs. మామూలుగానే శబరన్ అక్మయర్ అవుట్ అయ్యాడు. ఎంతమంది క్యాచ్ డ్రాప్ అయింది, మాత్రం అవుట్ అయిపోయాడు. 2-4 1 for 6, 19.5 overs. Final 20th over, last ball of the innings. And that's a single. They scored out 2 for 6. Sunrisers win by 40+ runs. 44 runs తో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే గెలిచింది. సూపర్ విన్. సో మనం అనుకున్నట్టు 300 కి కొంచెం ఒక 14 runs తేడాలో, మేబీ బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో ఖచ్చితంగా సన్ రైజర్స్ వాళ్ళు అయితే 2024 ఫామ్ ని కొనసాగిస్తూ 2025 దాకా వచ్చేసారు. ఇంకా కొంచెం బౌలింగ్ కొంచెం పదులు పడితే బాగుంటది. అఫ్ కోర్స్ ఇలాంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ పైన ఎప్పుడైనా కష్టమే. సో ఒకటేంటంటే ఖబర్దార్ టు ఆల్ అదర్ టీమ్స్, సన్ రైజర్స్ కి ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే మాత్రం 300 పక్కా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మీరు బౌలింగ్ ఫస్ట్ తీసుకుంటే మాత్రం చాలా కష్టం. బ్యాటింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లా కూడా గ్యారెంటీ లేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 9.4 overs లోనే 166 runs చేంజ్ చేశారు. సో అదే కంటిన్యూ చేస్తున్నారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ టీమ్ ఎఫర్ట్. సో సన్ రైజర్స్ ఆర్ గోయింగ్ రియలీ వెల్. సో ఐ హోప్ ఇట్ విల్ కంటిన్యూ. సో మా నాన్న అయితే బాగా ఎంజాయ్ చేశాడు. మా ఫ్రెండ్ సో ఫస్ట్ టైం స్టేడియంకి వచ్చాడు ఐపీఎల్ మ్యాచెస్ కి. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. సో గో సన్ రైజర్స్ ఆల్ ద వే టు ద కప్.